కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం పొన్నడ గ్రామ పంచాయతీ శివారు కోనపాపపేట గ్రామంలో ఉంటున్న పాటి కొండబాబు అదే ఏరియాలో నివసిస్తున్న ఉపాధ్యాయులు సీసీ రోడ్కి అడ్డంగా రేకు షెడ్ నిర్మించి దారిలో ఎవరిని నడవకుండా అడ్డంగా వారింట్లో వాడిన మురికి నీరు బయటకు వదులుతున్నారని, వాటి వల్ల మేము ఉంటున్న నివాసంలో క్రిమి కీటకాలు రావడంతో రోగాల బారిన పడుతున్నామని కొండబాబు తెలిపారు. సమాజానికి మంచిని చెప్పే ఒక ఉపాధ్యాయుడే తప్పు చేస్తే సామాన్య మానవుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై మండలాభివృద్ధి అధికారిని కలిసి వినతి పత్రం అందజేశామని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. బోర చంద్రం గారు అండి. బోర చంద్రం గారు. ఉప్పాడ కొత్తపల్లి మండలం అండి. కోనపేట గ్రామం ఎన్ఎస్ఆర్ యాక్చువల్ బ్యాక్ సైడ్ వాహించేటర్ పాకలండి. అక్కడ నేను నివసిస్తున్నానండి. కానీ నా వెనకాల పక్కనే ఒక ఉపాధ్యాయుడిని ఒక ఆయన రోడ్డు మీద పందిరేసిండి, ఉయ్యాలు కట్టండి లగ్జరీగా ఉపయోగించుకొని అలాగ ఇంచుమించు ఒక 2 సంవత్సరాలు చేస్తున్నారు సార్. కాబట్టి దానికి రోడ్డు సెలెక్ట్ అయిందండి ఇప్పుడు. కానీ గత పోయిన 13వ తారీఖు 12వ నెల 2024 సంవత్సరంలో ఒక లెటర్ ఇవ్వడం జరిగిందండి. కానీ మనోడు దానికి స్పందించలేదండి. కాకపోతే మళ్ళీ ఆ పెద్దల ఈ పెద్దలు ఎన్ని దిక్కలు తిరిగినా ఎక్కడ న్యాయం జరగలేదండి. కాబట్టి ఏంటంటే నేను గౌరవనీయ కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళడం జరిగిందండి. అక్కడ నాకు ఒక లెటర్ ఇవ్వడం జరిగిందండి. ఆ లెటర్ మురికి వాటర్ అంతా మా ఇంటి ముందుకు వచ్చేస్తే కుర్రాలతో నీరసాలతో పడిపోయి మలేరియా ఇలా జ్వరాలని ఎన్నో జ్వరాలు వచ్చేసి ఉన్నాయండి. కాబట్టి ఏంటంటే చిన్న చిన్న పిల్లలకి 10th క్లాస్ వరకు స్కూల్ మాస్టర్ అయి ఉండి ఆ పిల్లలకే చదవలసింది కాకుండా ఇప్పుడు మాలాంటి వాళ్ళు న్యాయం ఎక్కడ జరుగుతుందని అడుగుతున్నాండి. వాళ్ళే బతకాలంటే మేము బతకూడదండి. కాబట్టి ఏంటంటే దానికి ఒక రోడ్డు సెలెక్ట్ అయిందండి. 25 మీటర్ల రోడ్డు సెలెక్ట్ అయిందండి. కాబట్టి ఏంటంటే ఆ రోడ్డు సెలెక్ట్ అయిన రోడ్డును కూడా ఇలా ఎక్కడ దారి ఉందని ఎంతోమంది రోడ్లు వేసిన కాంట్రాక్టర్లను కూడా బెదిరించడం కూడా జరిగిందండి. కాబట్టి అంటే ఇప్పుడు దానికి ఒక వినతి పత్రం పట్టుకొచ్చి మేము ఎండీ గారికి అప్పచెప్పడం జరిగిందండి. అయినా ఆయన న్యాయం చేస్తారండి అని మాకు హామీ ఇచ్చారండి.